ఫ్రెండ్స్, ఈ స్నైపర్ కిల్లర్ తన జేబు నుంచి ఒక స్పెషల్ బుల్లెట్ తీస్తాడు. దాని విలువ $1000. ఆ బుల్లెట్ ని స్నైపర్ రైఫిల్ లో పెట్టి గట్టిగా పట్టుకుంటాడు. అసలు విషయం ఏమిటంటే అతను ప్రోగ్రామ్ కి వచ్చిన ప్రెసిడెంట్ ని టార్గెట్ చేయబోతుంటాడు. కానీ ట్రిగ్గర్ నొక్కబోతుండగా అకస్మాత్తుగా ఎవరో ప్రెసిడెంట్ భార్యని కాల్ చేస్తారు. జనం భయంతో ఇటు అటు పరిగెత్తడం మొదలెడతారు. చుట్టూ అంతా గందరగోళం అయిపోతుంటుంది. ఈ గడిబిడిలో ఒక రిపోర్టర్ తన కెమెరాతో కిల్లర్ మొహాన్ని క్యాప్చర్ చేసేస్తుంది. వెంటనే పోలీసులకి సమాచారం ఇచ్చేస్తారు. ఇది వినగానే కిల్లర్ భయపడిపోయి తన బాస్ కి ఫోన్ చేస్తాడు. బాస్ ఆర్డర్ ఇస్తుంటాడు. వెంటనే అక్కడి నుంచి పారిపో. కిల్లర్ తొందరగా మెట్లు దిగుతూ కిటికీలోంచి బయటకి చూస్తాడు. అప్పుడే ప్రెసిడెంట్ కమాండోలు అతనిపై దాడి చేస్తారు. కిల్లర్ గట్టున వెనక్కి తగ్గి ఒక మూలలో దాక్కుంటాడు. ఈలోపు వందల కొద్ది పోలీస్ కార్లు ఆ బిల్డింగ్ ని చుట్టుముట్టేశాయి. స్పెషల్ ఫోర్సెస్ ని బిల్డింగ్ లోపలికి పంపిస్తారు అతన్ని కాల్చి చంపడానికి. కానీ కిల్లర్ 4వ అంతస్తులోని వాష్రూమ్ లో ఒక సీక్రెట్ డోర్ ని బద్దలు కొట్టి లోపలికి దూదిపోతాడు. ఫోర్సెస్ రాకముందే అక్కడి నుంచి మాయమైపోతాడు. అప్పుడు అతను ఒక సేఫ్ ప్లేస్ కి చేరుకుంటాడు. అక్కడ తన నెక్స్ట్ ప్లాన్ గురించి ఆలోచించే టైం దొరుకుతుంది. కానీ అప్పుడే స్పెషల్ ఫోర్సెస్ బిల్డింగ్ అంతా స్మోక్ బాంబులు విసిరేస్తారు. కిల్లర్ వెంటనే ఒక ట్రిక్ ఆలోచించాడు. నీళ్లలో దాక్కుని ఒక పోలీస్ ని అటాక్ చేసి సౌండ్ లేకుండా అతన్ని సైలెంట్ చేసేస్తాడు. ఆ పోలీస్ వాడి యూనిఫామ్ వేసుకుని బెహోష్ అయిన పోలీస్ ని స్ట్రెచర్ మీద పడేసి అంబులెన్స్ దగ్గరికి తీసుకెళ్తుంటాడు. ఎవరికి ఏ అనుమానం రాదు. సమయం చూసి అంబులెన్స్ నుంచి దూకేస్తాడు. కానీ ఆ సమయంలో రూఫ్ టాప్ మీద ఉన్న ఒక పోలీస్ అతన్ని చూసేస్తాడు. కాల్పులు జరపబోతాడు. కానీ అప్పటికే కిల్లర్ పొదల్లోకి దూరి మాయమైపోతాడు. ఎవరు అతన్ని మళ్లీ చూడలేకపోయారు. కిల్లర్ తన ఇంటికి చేరుకుని యూనిఫామ్ తీసేసి కూర్చుని రిలాక్స్ అవుతుంటాడు. అప్పుడే టీవీలో ఆ రిపోర్టర్ కనిపిస్తుంది. అతని మొహాన్ని, ఐడెంటిటీని బయటపెడుతోంది. ఇది చూసి కిల్లర్ భయపడిపోతాడు. రిపోర్టర్ గురించి అన్ని డీటెయిల్స్ సేకరించాడు. రాత్రి చీకట్లో ఆమె ఇంటికి వెళ్లి ఆమెని కిడ్నాప్ చేస్తాడు. ఆమె కెమెరాని అడుగుతాడు. అందులో తన ఫోటో ఉందని. కానీ రిపోర్టర్ అతని మొహంపై స్ప్రే కొట్టేస్తుంది. స్ప్రే అతనిపై కూడా పని చెయ్యదు. అతను ఆమె బ్యాగ్ ని తడమసాగాడు. సామాన్లన్నీ బయటకి తీసి ఫోటో కోసం వెతుకుతుంటాడు. అప్పుడు ఒక మెమరీ కార్డు దొరుకుతుంది. అందులో అతని ఫోటో ఉంటుంది. కానీ అతను డిలీట్ చేసేలోపు న్యూస్ ఛానల్స్ అతని మొహాన్ని టెలికాస్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంటాయి. కిల్లర్ కి అర్థమవుతుంది తన ఇంటి మీద పెద్ద డేంజర్ ముంచుకొస్తోందని. అతను రిపోర్టర్ చేయి పట్టుకుని అక్కడి నుంచి పరిగెత్తుతాడు. అకస్మాత్తుగా ఒక భారీ బాంబు బ్లాస్ట్ అవుతుంది. ఎవరో అతని ఇంటిని బాంబుతో పేల్చేస్తారు. కానీ కిల్లర్, రిపోర్టర్ ఇద్దరు ఏదో రకంగా తమ ప్రాణాలు కాపాడుకుని కారులో పారిపోయారు. ఆ రిపోర్టర్ అమ్మాయి ఇప్పుడు కిల్లర్ కి పోలీసుల నుంచి తప్పించుకోవడానికి సాయం చేస్తోంది. ఎందుకంటే కిల్లర్ ఒకసారి ఆమె ప్రాణాలు కాపాడుంటాడు.